నమస్కారం. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా సూపర్ 6 పథకాలు అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదిగోని చూపిస్తారు. ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ 6 కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది. ధ్రువ నక్షత్రం కనపడదో సూపర్ 6 అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది. అభివృద్ధి సంక్షేమం చెయ్యలేమని, సంపద సృష్టించలేమని, అప్పులు మాత్రమే తీసుకొస్తామని, పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమం? పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలా మంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు. ఎందుక మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుక చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్న, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద విపరీతమైనటువంటి విషం కక్కే ప్రయత్నం చేశారు. మరొక పక్కన 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో చేతకాక, చేయలేక, వనరుల్ని సృష్టించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద ఏడుపులే కనిపించాను నేను బడ్జెట్ నిండా కూడా. మరొక పక్కన బడ్జెట్లో అనేక సందర్భాల్లో ఆర్థిక విధ్వంసం అని మాట్లాడుతూ అప్పులు పుట్టే పరిస్థితి లేదని కూడా ఒక అబద్ధపు మాట పదే మాట్లాడారు. ఆర్థిక విధ్వంసం అంటే పేద ప్రజల జీవితాల్లో చీకటిని దున్ని నవరత్నాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసమా? చెప్పండి. ఎత్తైన బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిస్తే దాన్ని అభివృద్ధి అంటారా?
పేద ప్రజల జీవితాల ప్రమాణాలు పెంచితే దాని ఆర్థిక విధ్వంసం అంటారా చంద్రబాబు నాయుడు గారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. దీనికి మీరు సమాధానం చెప్పాలి. పేద ప్రజల జీవితాల్లో చీకటిని మాయం చేసి నవరత్నాల ద్వారా వెలుగులు పంచిన సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతకాక చేయలేక ఆయన మీద పడేయడం ఎందుకు? మీరు ఆయన కన్నా మిన్నగా చేయండి. ఆయన నవరత్నాలు 9 పథకాలు అమలు చేశారు కదా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు చతికిల పడతా ఉన్నారు? మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. నిన్న బడ్జెట్ మొత్తం కూడా మాయా, మోసం, దగ. అందులో ఆ బడ్జెట్లో అంకెలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు, అమలుకి నోచుకోవని చాలా స్పష్టంగా ఎవరైనా సరే 2-3 నిమిషాలు సమయం కేటాయిస్తే అర్థమైపోతుంది. ఈ ఏడాది బడ్జెట్ అమలు చేయడానికంట 1,04,362 కోట్ల రూపాయలు అప్పులు చేయాలంట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 32,384 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహకారం తేవాలంట. అట్లాగనే పన్నేతర ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 19,119 కోట్లు అదనంగా రావాలంట. అట్లాగనే పన్నేతర ఆదాయం అంటే తెలుసు కదా, అంటే